హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము మామిడికాయ తురుము ఊరగాయ చేయబోతున్నాము. చూడండి, దాని విధానం ఎలా చేస్తానో చూసేసేయండి ఫ్రెండ్స్. ఇవాళ మనము అందుకే ఫ్రెష్ మామిడికాయలు తెచ్చాము. చూడండి, చేసే విధానం చూసేసేయండి. మామిడికాయ కడిగేసాను కదా, ఇప్పుడు మనం నీట్గా చెమ్మ లేకుండా తుడుచుకునేద్దాము. చెమ్మ ఉంటే మళ్ళీ బాగా ఊరగాయ చెడిపోతుంది. చెమ్మ లేకుండా మనం పచ్చడి పెట్టేప్పుడు చెమ్మ లేకుండా ఇలా తుడుచుకునేసి కడిగేయాల. ముందు ఇలాగ తుడుచుకోవాలా, శుభ్రంగా తుడుచుకునేసి తుడుచుకునేయాలి. చూడండి, ఇలాగ కాటన్ క్లాత్లో వేసి మనం కాటన్ క్లాత్లో తుడిచేయాలా. తుడుచుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని కోసేసుకుంటాము. కోసేసుకుని ఇలా సన్నగా పైన తాట తీసేద్దాము. ఇలాగ మనము చూడండి, ఎక్కువ కండ లేకుండా తాట మట్టుకు తొక్క మట్టుకు తీసేద్దాము. అట్లా పెట్టద్దు. ఇప్పుడు మనం తురిమే విధానం చూపిస్తాం. చూడండి, ఇలాగ కిందికి అనాలి. ఇట్లా కిందికి వెళ్తే పెద్ద వస్తాయి అన్నమాట, లేదంటే పొడి సన్నగా అయిపోతుంది. చూడండి, తురుము చూసారా, తురుము ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట. తురుము చూడండి, సేమియా అలాగ ఉంది చూడండి, ఇలాగే. అందుకని మనము ఇలాగే అనాలి, కిందికి అనాలి. చూసారా, చూడండి ఎలా పొడుగ్గా ఉందో చూడండి. ఇప్పుడు మనము అన్నీ ఇలాగే తురుముకుందాము. ఇలాగా కిందికి అనాలా. కిందికి అన్నారంటే మళ్ళీ మీకు సన్నగా బాగా పొడుగ్గా వస్తుంది. చూసినారా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. చూడండి, సేమ్ ఎలాగ వచ్చింది చూడండి, ఎంత బాగుందో. ఇలాగా మనం తురుముకునేస్తాము. ఎంత పొడుగ్గా ఉంది చూడండి, పొడుగ్గా మనం తురిమేసినాం దీన్ని. తురుము చూడండి ఎంత బాగా అంటే చిన్న ఇది మెత్తగా లేకుండా ఇట్లా సేమియా మారి తురుముకునేసినాను అనమాట. ఇప్పుడు మనము మెంతులు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసినాము. మనము ఆవాలు ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకొని మనము దీన్ని బాగా ఇట్లా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో బట్టి మనం బాగా ఇట్లాగా వేగనివ్వాలి. ఎందుకంటే ఎక్కువ మాడిపోతే చేదు వచ్చేసి చేదు అనేది తెలిసిపోతుంది. మనము ఇలాగా మనం కలుపుతూ ఉండాలన్నమాట, ఇది రోస్ట్ అయ్యే వరకు.
ఇది మెంతులు వచ్చి ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ అవ్వాలా, అంతవరకు కొంచెం వేగాల. మనం కలుపుకుంటూనే ఉందాము. చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్ అయిపోయింది కదా, ఇంకా మనం ఆపేసుకుందాము. చాలా మిక్సీకి వేసుకోవాలా. చూడండి మిక్సీకి వేసుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడతాము. ఇప్పుడు మనం ఇది తురుముకున్నాం కదా, దీన్ని ఎత్తి ఒక బౌల్ ఇక బేషన్లో వేసుకుందాము. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము. పోపు వేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని చల్లారిపోయింది కదా, మిక్సీ పెట్టేద్దాము. చూడండి పొడి కొట్టేసినాను. మెంతులు, ఇది ఆవాలు, మెంతులు పొడి కొట్టేసినాను. అట్లే చూడండి 1 కప్పు శనగ నూనె అండి. శనగ నూనె అయితేనే మనకి బాగా రుచిగా ఉంటుంది. 2 3 3 కప్పులు అనమాట. దీంతో మనం 3 కప్పులు ఆయిల్ వేసుకున్నాము, శనగ నూనె వేసుకున్నాము. మనము ఆవాలు వేసుకున్నాము. ఆవాలు వేసేసుకుందాము. ఇందులో ఈ పోపులో ఇది వేసుకున్నాం కదా, అందులోనే ఒక జీలకర్ర మనం ఇది పొడి చేసుకున్నాం కదా, అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. కొంచెం రుచికి పచ్చని పప్పు కూడా కొంచెం వేసుకుందాం, రుచి బాగుంటుంది. ఇప్పుడు మనము కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాము. తెల్లగడ్డ ఒలిచి పెట్టుకున్నాము కదా, దీన్ని కూడా వేసేసుకున్నాము పోపులో. ఇప్పుడు మనము ఎండుమిరకాయలు ఒలుచుకున్నాం కదా, ఎండుమిరకాయలు, కరివేపాకు ఇందులో వేసేసుకున్నాము. ఇందులో ఆఫ్ చేసాను. దీంట్లోనే ఒక చిటికెడంతా పసుపు, చిటికెడంతా పసుపు వేసుకున్నాము. చూసారా, అంటే ఎక్కువ మాడకుండా, ఎక్కువ ఇది కాకుండా మనము పోపు చేసుకున్నాం అన్నమాట. కొంచెము ఇంగువ కూడా ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని కలిపేద్దాము. చూస్తున్నారా, పోపు తయారైపోయింది. ఇప్పుడు మనం ఇది చల్లారే వరకు ఇది కలుపుకున్నాము. ఇప్పుడు మనం ఇది మామిడికాయ తురుము చేసుకున్నాం కదా, దాంట్లో మనం తగినంత ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం వేసుకుందాము. మనకు తగినంత కారం వేసేసుకుందాము.
ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇది మిక్సీ పట్టాము కదా, దీన్ని కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము. ఇలా గెరిటితోనే కలుపుకుందాము. వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకున్నాము. చూసారు కదా అంతా ఎలా కలుపుకున్నానో. ఇప్పుడు మనం ఇది పోపు చల్లారించినాక దీనిలో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా, ఇందులో కలిపేసుకున్నాము. ఇలాగా బాగా కలుపుకున్నాము. ఇలా కలుపుకున్నాం. బాగా కలుపుకునేసి నైట్ అంతా అలాగే పెట్టేయాలా. ఆయిల్ అనేది పైన ఊరుతుంది. అప్పుడు మనం దీన్ని ఎత్తి ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలా. ఇది బాగా నైట్ అంతా ఊరాలండి. ఇది ఊరితేనే బాగుంటుంది. చూడండి, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం పచ్చడి. చూడండి ఎంత బాగుందో. ఇంక ఇది నైట్ అంతా ఊరితే ఆయిల్ అనేది పైకి వస్తుంది. నైట్ అంతా ఊరిన తర్వాత మనం బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలా. మన ఛానల్ని ఎవరన్నా కొత్త వాళ్ళు చూసేదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏదైనా చెప్తే మేము వంటలు చేస్తాము. ఇంకా వంట వీడియోలు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.